Good morning, my dear students. So in this class I am going to discuss about the group separation table. The cations are divided into groups. So from first group to sixth group. So overall 6 groups are classified. So to conduct practical for these cations, we need a salt solution. So how to prepare a salt solution? To prepare a salt solution, we need salt and suitable solvent. In solubility itself, that is in preliminary test, so you come across that test. So that is in preliminary itself, you founded the solvent for that salt. సో నీ లవణము దేంట్లో సాల్యుబుల్ అయింది అనేది నువ్వు ప్రాథమిక పరీక్షల్లోనే ఫైండ్ అవుట్ చేసుంటావు, లేదా ఇప్పుడు చేసేటట్టుంటే సో ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ని తీసుకోవాలి. ఎందుకంటే హియర్ టు టెస్ట్ దిస్ గ్రూప్స్ టు డూ దిస్ టు డూ దిస్ సెపరేషన్ టేబుల్, we need a salt solution, that is a concentrated salt solution. సో గాఢయుతమైనటువంటి ద్రావణము అవసరం. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు టేక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్. సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఈస్ నీడెడ్ టు ప్రిపేర్ ఏ కాన్సన్ట్రేటెడ్ salt solution. To prepare concentrated salt solution, we need a concentrated salt solution, we need a large amount of salt. So take a test tube. In that, large amount of salt is taken. To this, drop by drop water is added and properly shaked it. సో బాగా షేక్ చేస్తాం మన టెస్ట్ ట్యూబ్ను. సో షేక్ చేస్తూ పోతున్నప్పుడు నీ సాల్ట్ వాటర్లో సాల్యుబుల్ అయ్యేకి ట్రై చేస్తాం. సో ఇన్ కేస్ అది వాటర్లో సాల్యుబుల్ అయ్యేదైతే నువ్వు డ్రాప్ బై డ్రాప్ వేయగానే సో లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేస్తే డైల్యూట్ సొల్యూషన్ అయిపోతుంది. సో గ్రూప్ సపరేషన్ టేబుల్కి అది పనికిరాదు. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. సో డ్రాప్ బై డ్రాప్ వాటర్ యాడ్ చేయడము, ప్రాపర్గా మ్యాక్సిమం షేకింగ్ చూపించాలి, మ్యాక్సిమం షేకింగ్. సో ఇన్ కేస్ అది సాల్యుబుల్ అయ్యేటట్టుంటే సాల్యుబుల్ అయిపోతుంది. లేదు సాల్యుబుల్ కాకపోతే హీట్ ఇట్, బాగా హీట్ చేయడము, మరి ప్రాపర్గా షేక్ చేయడం, హీటింగ్ షేకింగ్. సో హీట్ చేస్తూ షేక్ చేయడం. ఇఫ్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్, సో ఓన్లీ ఫ్యూ ml ఆఫ్ వాటర్తో డిజాల్వ్ అయి ఉండాలి. అయి ఉంటే దట్ ఈజ్ కాల్డ్ సాల్ట్ సొల్యూషన్. ఇన్ కేసు సాల్యుబుల్ కాకపోతే సో గో ఫర్ అనదర్ సాల్వెంట్. సో దట్ ఈస్ డైల్యూట్ HCl. సాల్ట్ ఫ్యూ లార్జ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్కు డైల్యూట్ HCl డ్రాప్ బై డ్రాప్ వేయడము, ప్రాపర్గా షేకింగ్. కోల్డ్ కండిషన్లో ఇన్ కేసు సాల్యుబుల్ కాకపోతే హీట్ చేసి హాట్ కండిషన్లో ఉన్న సాల్యుబుల్ అయింది లేని ప్రాపర్ షేకింగ్తో టెస్ట్ చేస్తాం. లేదు సాల్యుబుల్ కాలేదు, గో ఫర్ అనదర్ సాల్వెంట్, దట్ ఈస్ డైల్యూట్ నైట్రిక్ యాసిడ్. సో మరి ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ వేసి బాగా షేక్ చేయాలి. డ్రాప్ బై డ్రాప్ నైట్రిక్ యాసిడ్ వేయడము, షేకింగ్ ఇక్కడ ప్రయారిటీ ఇలా. సో నైట్రిక్ యాసిడ్లో సాల్యుబుల్. అట్లా నువ్వు సాల్ట్ సొల్యూషన్ను ప్రిపేర్ చేసుకోవాలి. సో సాల్ట్ సొల్యూషను మనకు సాల్ట్ సొల్యూషన్ అనేది మ్యాక్సిమము సో సాల్ట్ సొల్యూషన్ ఎట్లా ఉండాలా అంటే సాల్ట్ సొల్యూషను మ్యాక్సిమము అని సో మ్యాక్సిమము నీ సాల్ట్ మ్యాక్సిమం పర్సంటేజ్లో అంటే లార్జ్ అమౌంట్లో ఉండి సాల్వెంట్ జస్ట్ డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ షేక్ చేస్తుంటావు కాబట్టి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ వచ్చేస్తుంది. సో ఆ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, దట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ దిస్ టెస్ట్, దట్ ఈజ్ సెపరేషన్ ఆఫ్ లేదా అనాలిసిస్ ఆఫ్ క్యాటయాన్స్. ఎట్లా అనలైజ్ చేస్తున్నాము? ఫ్రమ్ ఫస్ట్ గ్రూప్ టు సిక్స్త్ గ్రూప్. సో ఫస్ట్ గ్రూప్లో మన సిలబస్ ప్రకారం ఫస్ట్ గ్రూప్లో లెడ్, సెకండ్ గ్రూప్లో కాపర్, థర్డ్ గ్రూప్లో ఫెర్రస్ ఐరన్ అండ్ అల్యూమినియం, ఇన్ ఫోర్త్ గ్రూప్ మ్యాంగనీస్ అండ్ జింక్, ఇన్ ఫిఫ్త్ గ్రూప్ కాల్షియం, బేరియం, స్ట్రాన్షియం, ఇన్ సిక్స్త్ గ్రూప్ మెగ్నీషియం అయాన్స్ ఉన్నాయి మనకు సిలబస్లో. సో ఈ
ఫ్రమ్ ఫస్ట్ టు సిక్స్త్లో సో సిక్స్త్ గ్రూప్ ఇంకొక క్యాటయాన్ కూడా ఉంది, దట్ ఈజ్ అమ్మోనియం క్యాటయాన్. మరి అమ్మోనియం క్యాటయాన్ సిక్స్త్ గ్రూప్లో ఉంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ అమ్మోనియం క్యాటయాన్ ఇన్ సిక్స్త్ గ్రూప్, సో వీఆర్ డూయింగ్ దట్ టెస్ట్ సపరేట్లీ. సో ఇనీషియల్ స్టేజ్లోనే అమ్మోనియం క్యాటయాన్ ఐడెంటిఫికేషను కన్ఫర్మేషను సపరేట్గా చేస్తున్నాం. సో ఏమి నెసెసిటీ ఏమి? సో సిక్స్త్ గ్రూప్లో కాకుండా ఎందుకు దాన్ని ఇండివిజువల్గా సపరేట్గా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లోనే అంటే గ్రూప్ సపరేషన్ టేబుల్కు ముందే చేస్తున్నాము అంటే, బికాస్ ఇన్ ఇఫ్ యూ అబ్జర్వ్ గ్రూప్ సపరేషన్ టేబుల్ హియర్ ద గ్రూప్ రియేజెంట్స్, సో గ్రూప్ రియేజెంట్స్లో ఎస్పెషల్లీ ఇన్ థర్డ్ గ్రూప్ నుండే మనకు అమ్మోనియం సాల్ట్స్ను మిక్స్ చేస్తున్నాం. థర్డ్ గ్రూప్ నుండే అమ్మోనియం సాల్ట్స్ మిక్స్ చేస్తున్నాం. సో మరి సిక్స్త్ గ్రూప్కి వచ్చేసరికి నీ గ్రూప్ రియేజెంట్గా నువ్వు థర్డ్ గ్రూప్లోనే అమ్మోనియం సాల్ట్ కలుపుతున్నావు కాబట్టి, సో నీకు ఇన్ కేసు పాజిటివ్ వచ్చిందంటే సిక్స్త్ గ్రూప్లో అమ్మోనియము, అది నువ్వు యాడ్ చేసిన రియేజెంట్స్ వల్ల వచ్చిందో లేదు నీ సాల్ట్లో అమ్మోనియం క్యాటయాన్ ఉండడం వల్ల వచ్చిందో నువ్వు ఐడెంటిఫై చేసేటప్పటికి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో రియేజెంట్స్ నుండి నీకు అమ్మోనియం పాజిటివ్ వచ్చిందా, లేదా నీ సాల్ట్స్ ఉండడం వల్ల నీ సాల్ట్లో అమ్మోనియం క్యాటయాను ప్రజెన్స్ ఉండడం వల్ల నీకు పాజిటివ్ వచ్చిందా అనేది సో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి సో మనం ఏం చేస్తున్నామంటే సిక్స్త్ గ్రూప్లో కాకుండా అమ్మోనియం క్యాటయాన్ను ఇనీషియల్ స్టేజ్లోనే సోడియం హైడ్రాక్సైడ్తో ఐడెంటిఫికేషన్ టెస్ట్, నెస్లర్స్ రియేజెంట్తో కన్ఫర్మేషన్ టెస్ట్ సపరేట్గా స్టార్టింగ్లోనే చేసేస్తున్నాం. సో అమ్మోనియం క్యాటయాన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్గా టెస్ట్ విత్ NaOH సొల్యూషన్ అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్గా నెస్లర్స్ రియేజెంట్ టెస్ట్ను అక్కడ చేసేస్తాం. సో నెక్స్ట్ హియర్ గ్రూప్ సపరేషన్ టేబుల్కు వీ నీడ్ ఏ కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ సొల్యూషన్ అన్న. సో సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని సో ఆ సాల్ట్ సొల్యూషన్ను ఈ గ్రూప్ సపరేషన్ టేబుల్కు యూజ్ చేస్తాం. సో ఫస్ట్ గ్రూప్ రియేజెంట్ ఈజ్ డైల్యూట్ HCl. సో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో నీ బల్క్ కొంత సొల్యూషన్ ప్రిపేర్ చేసినావు, దాన్ని 2 పార్ట్స్ చేసుకొని కొంత సేఫ్టీకి పక్కన పెట్టేసుకుంటాం. ఎక్కడ పెట్టుకుంటాము? మన మన టెస్ట్ ట్యూబ్ స్టాండ్కు ఒక టెస్ట్ ట్యూబ్లో కొంత సాల్ట్ సొల్యూషన్ సేఫ్గా పక్కన పెట్టేసి నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ కొంత సేఫ్కు పక్కన ఎత్తి పెట్టుకొని ఇంకొక పార్ట్కు నువ్వు గ్రూప్ సపరేషన్ టేబుల్ స్టార్ట్ చేయి. సో ఫస్ట్ గ్రూప్ సపరేషన్ టేబుల్లో ఫస్ట్ గ్రూప్ రియేజెంట్ ఏముంది? డైల్యూట్ HCl. టు ద సాల్ట్ సొల్యూషన్ డైల్యూట్ HCl ఈజ్ యాడెడ్ అండ్ ఫిల్టర్డ్. సో డైల్యూట్ HCl వేసేసినాం. డైల్యూట్ HCl వేస్తే సో ఇన్ కేసు నీకు ఫస్ట్ గ్రూపు క్యాటయాన్ ఇన్ కేసు ప్రజెంట్ అయింటే యూ విల్ గెట్ ఏ ప్రిసిపిటేట్, వైట్ ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో వైట్ ప్రిసిపిటేట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఒబ్టైన్డ్ in first group itself by the addition of dilute HCl, if you get a white precipitate, so telupu avakshepamu ఫామ్ అయ్యింది అంటే ఇట్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్. సో ఫస్ట్ గ్రూప్ వచ్చింది కాబట్టి నీకు ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ ఉన్నాయి అని నువ్వు ఐడెంటిఫై చేస్తావు. లెడ్ ఉండొచ్చు, మెర్క్యూరీ ఉండొచ్చు, సిల్వర్ ఉండొచ్చు. సో ఇఫ్ యూ గెట్ ఎ వైట్ ప్రెసిపిటేట్ in the first group itself, it indicates the presence of first group cations lead, silver, mercury ఇవి ఉన్నాయి అని రాస్తాం. అప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు ఏం చేయాలా? ఫిల్టర్ చేయాలి. సో ఫిల్టర్ చేసి ఫిల్ట్రేట్కు సెకండ్ గ్రూప్ నుండి కంటిన్యూ చేస్తావు. ప్రెసిపిటేట్ను ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్కి యూజ్ చేస్తావు. అంటే ఫస్ట్ గ్రూప్లో లెడ్డా, మెర్క్యూరీనా, సిల్వరా ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్ చేయాలి. సో ఆ ప్రెసిపిటేట్లో నీ ఫస్ట్ గ్రూప్ ఉంటుంది క్యాటయాన్. సో కాబట్టి ప్రెసిపిటేట్ను ఫస్ట్ గ్రూప్కు అనాలిసిస్కు సపరేట్ చేసి పక్కన పెట్టుకుంటావు. నెక్స్ట్ ఫిల్టర్ చేస్తే వచ్చిన ఫిల్ట్రేట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫర్దర్ క్యాటయాన్స్. సో ఇన్ కేసు నువ్వు సాల్టే తీసుకుంటే, సింపుల్ సాల్ట్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తావు గ్రూప్ సపరేషన్ టేబుల్. అట్లా కాకుండా సాల్ట్ మిక్చర్ అయితే ఇంకా సెకండ్ గ్రూప్ నుండి సిక్స్త్ గ్రూప్లో ఇంకొక క్యాటయాన్కు యూజ్ చేసుకుంటాం. సో అట్లాగా సో ఫస్ట్
ఫస్ట్ గ్రూప్లో వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయింది. సో ఆ ఫామ్ అయిన వైట్ ప్రిసిపిటేట్ను ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్కు యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్. లేదు నాకు ప్రిసిపిటేట్ ఫామ్ కాలేదు, అప్పుడు ఏం రాయాలి ఇమ్మీడియట్గా? సో టు ద సాల్ట్ సొల్యూషన్ డైల్యూట్ HCl ఈజ్ యాడెడ్ అండ్ ఫిల్టర్డ్, అంతే. సో కింద ఏం రాస్తావు? నో వైట్ ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్, లేదా నో వైట్ ప్రిసిపిటేట్ ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ యాబ్సెంట్. నో వైట్ ప్రిసిపిటేట్ ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ యాబ్సెంట్. నెక్స్ట్ ఏం చేస్తావు? అదే టెస్ట్ ట్యూబ్ను సెకండ్ గ్రూప్కు కంటిన్యూ చేసుకుంటావు. ఇన్ కేస్ నీకు ప్రిసిపిటేట్ ఫామ్ కాకపోతే ఇమీడియట్గా సెకండ్ గ్రూప్కి వస్తాం. సో ఇన్ కేసు ప్రిసిపిటేట్ ఫామ్ అయితే అక్కడికి గ్రూప్ సపరేషన్ టేబుల్ స్టాప్ చేసి ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్ చేస్తాం. సో ఫస్ట్ గ్రూప్ నుండి 6th గ్రూప్ వరకు కంప్లీట్గా గ్రూప్ సపరేషన్ టేబుల్ స్టడీ చేసి తర్వాత ఒక్కొక్క గ్రూప్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ గ్రూప్లో నీకు ప్రిసిపిటేట్ ఫామ్ కాలేదు. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ రియేజెంట్ని యాడ్ చేయాలి. సెకండ్ గ్రూప్ రియేజెంట్ ఏముంది? హైడ్రోజన్ సల్ఫైడ్ H2Sను పాస్ ఆన్ చేయమని ఉంది. సో టు ద filtrate H2S gas is passed and filtered. H2S గ్యాస్ను పాస్ ఆన్ చేసి అబ్జర్వ్ చేస్తాం. ఇన్ కేస్ నీకు అక్కడ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ ప్రజెంట్ అని చెప్పి అక్కడికి స్టాప్ చేస్తాం. ఫామ్ కాలేదు, సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ యాబ్సెంట్. నో PPT, సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ యాబ్సెంట్. సో సెకండ్ గ్రూప్ రియేజెంట్ ఏముంది? డైల్యూట్ H2S గ్యాస్. నీకు ప్రిసిపిటేట్ ఫామ్ కాలేదనుకోండి, ఫస్ట్ ఫామ్ కాలేదనుకొని కంటిన్యూ చేద్దాము. తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఫామ్ అయింది అక్కడ స్టాప్ చేయడము, గ్రూప్ సపరేషన్ టేబుల్ ఎట్లా అనేది చదువుతాం. సో ఫస్ట్ అయితే ఫామ్ కాలేదు అనుకొని మనము ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూ చేస్తున్నాం. సో సెకండ్ గ్రూప్లో నీకు ప్రిసిపిటేట్ ఫామ్ కాలేదు. సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ కాపర్, లెడ్, కాడ్మియం ఆర్ యాబ్సెంట్. అయిపోయింది, ఫామ్ కాలేదు, యాబ్సెంట్. నెక్స్ట్ ద ఫిల్ట్రేట్ లేదా ఫిల్ట్రేట్ ఈజ్ బాయిల్డ్ ఆఫ్ టు ఎక్స్పెల్ H2S గ్యాస్. సో నువ్వు సెకండ్ గ్రూప్లో H2Sను పాస్ ఆన్ చేసినావు. థర్డ్ గ్రూప్లో H2Sను నువ్వు ఎక్స్పెల్ చేయాల, బాగా బాయిల్ చేసి బాగా మరిగించి H2S గ్యాస్ను ఎవాపరేట్ చేయాలి. సో H2S గ్యాస్ ఎవాపరేట్ కావాలంటే బాగా నువ్వు టెస్ట్ ట్యూబ్ను బాయిల్ చేయాలి. సో నీవు వేసుకునేటప్పుడే సెకండ్ గ్రూప్లో జస్ట్ ఒక డ్రాప్ లేదా హాఫ్ డ్రాప్ H2Sను వేసుకుంటే థర్డ్ గ్రూప్లో నీకు ఎక్స్పెల్ చేయడం ఈజీ. లేదా సో కొంతమంది కాలేజెస్లో ఏం చేస్తున్నారు అంటే ఆ సెకండ్ గ్రూప్ టెస్ట్ పర్ఫామ్ చేసేటప్పుడు అది 2 parts చేసుకుంటున్నారు. 2 parts చేసుకొని ఒక పార్ట్కు H2S గ్యాస్ను పాస్ ఆన్ చేసి ఇన్ కేసు ప్రిసిపిటేట్ ఫామ్ అయితే ఓకే, ఫామ్ కాకపోతే దాన్ని చల్లేసుకొని థర్డ్ గ్రూప్కు ఫ్రెష్గా అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ వేసుకుంటారు. లేదు అంటే మొత్తం టెస్ట్ ట్యూబ్కే H2Sను బాగా బాయిల్ చేసి బాయిల్ ఆఫ్ చేయాలి లేదా ఎక్స్పెల్ చేయాలి. సో దానికి బాగా ఎక్సెస్ ఆఫ్ హీటు బాగా మరిగించినప్పుడు ఆ H2S గ్యాస్ను వేసినప్పుడు ఉన్న స్మెల్ రాకూడదు. సో రానంత వరకు బాగా బాయిల్ చేస్తే H2S గ్యాస్ ఎవాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు H2Sను ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ H2S అంటే థర్డ్ గ్రూప్లో ఫిల్ట్రేట్ ఇనీషియలీ it is boiled off to expel H2S gas. Then third group reagent ammonium hydroxide and ammonium chloride solid are added. Ammonium chloride solid and ammonium hydroxide. సో టెస్ట్ ట్యూబ్లోకి అంటే ఫస్ట్ గ్రూప్ నుండి ఒకటే టెస్ట్ ట్యూబ్ని నువ్వు యూజ్ చేస్తున్నావు. ఫస్ట్ గ్రూప్ రియేజెంట్ HCl వేసినావు, సెకండ్ గ్రూప్ రియేజెంట్ H2S వేసినావు. థర్డ్ గ్రూప్ రియేజెంట్ వేసేక ముందు H2Sను బాయిల్ ఆఫ్ చేసి ఎక్స్పెల్ చేసి తర్వాత థర్డ్ గ్రూప్ రియేజెంట్ అమ్మోనియం క్లోరైడ్ సాలిడ్ అండ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తాం. అమ్మోనియం క్లోరైడ్ సాలిడ్ అండ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్. సో అమ్మోనియం క్లోరైడ్ సాలిడ్ స్పాచులాతో కొంత యాడ్ చేసి కొంత ఎక్కువ అమ్మోనియం హైడ్రాక్సైడ్ వేయాలి. సో అమ్మోనియం హైడ్రాక్సైడ్ వేసేక ముందు అమ్మోనియం హైడ్రాక్సైడ్ రియేజెంట్ బాటిల్ ఓపెన్ చేసి స్మెల్ అబ్జర్వ్ చేయండి. అమ్మోనియా ఉంటేనే అది అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో ఇన్ కేస్ నువ్వు ఎవరైనా తెరిచి పెట్టేసి ఉంటే దాంట్లో అమ్మోనియా ఎవాల్వ్ అయిపోయింది అంటే దట్ ఈజ్ నాట్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో అది వేస్ట్, వాటరే. సో కాబట్టి అది నో యూజ్. సో కాబట్టి నువ్వు అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఎప్పుడు యూజ్ చేసినా ఆ బాటిల్ స్టాపర్ ఓపెన్ చేసి స్మెల్ అబ్జర్వ్ చేస్తావు ఫస్ట్.
ఆ రియేజెంట్ బాటిల్ స్మెల్ అబ్జర్వ్ చేయండి. సో అమ్మోనియా స్మెల్ వస్తుంటేనే దట్ ఈజ్ యూస్ఫుల్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ అని చెప్పి మనము యూజ్ చేస్తాం. సో కాబట్టి అమ్మోనియం హైడ్రాక్సైడ్ తీసి స్మెల్ చూసి దాన్ని టెస్ట్ ట్యూబ్లోకి వేసుకుంటాం. సో ఏమి రియేజెంట్స్, సాలిడ్ అమ్మోనియం క్లోరైడ్ ఒక టెస్ట్ ట్యూబ్లోకి స్పాచులాతో కొంత వేసుకొని అమ్మోనియం హైడ్రాక్సైడ్ వేసి అబ్జర్వ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద థర్డ్ గ్రూప్ రియేజెంట్స్, సాలిడ్ అమ్మోనియం క్లోరైడ్ అండ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వేసి టెస్ట్ ట్యూబ్లో చేంజ్ చేసి అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ అక్కడ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే దట్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ అల్యూమినియం, ఫెర్రస్ ఐరన్, క్రోమియం. అల్యూమినియం, ఫెర్రస్ ఐరన్, క్రోమియం ఈ 3 క్యాటయాన్స్లో ఏదో ఒకటి ఉంటుంది థర్డ్ గ్రూప్ కింద. ఇన్ కేస్ నీకు థర్డ్ గ్రూప్ లేదు, యాబ్సెంట్, సో నో precipitate లేదా precipitate is not formed, third group cations are absent. So by the addition of ammonium chloride solid and ammonium hydroxide, so కింద ఏం రాయాలా, white precipitate is not formed, third group cations are absent. So next go for fourth group. నాకు ప్రెసిపిటేట్ ఫామ్ కాలేదు, ఫస్ట్ గ్రూప్లో ప్రెసిపిటేట్గా ఫామ్ కాలేదు, సెకండ్ గ్రూప్లో ప్రెసిపిటేట్ ఫామ్ కాలేదు, థర్డ్ గ్రూప్లో కూడా ప్రెసిపిటేట్ ఫామ్ కాలేదు. అదే టెస్ట్ ట్యూబ్ను ఫోర్త్ గ్రూప్కు యూజ్ చేస్తాం. సో ఫోర్త్ గ్రూప్ రియేజెంట్ ఏమి, ఆల్రెడీ నువ్వు అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ వేసినావు ఫోర్త్ గ్రూప్లో. సో వన్స్ అగైన్ H2S గ్యాస్ను పాస్ ఆన్ చేస్తాం. H2S గ్యాస్ ఈజ్ పాస్డ్ టు ద ఫిల్టరేట్. H2S గ్యాస్ ఈజ్ పాస్డ్ అండ్ ఫిల్టర్డ్. H2S గ్యాస్ను పాస్ ఆన్ చేసాం. సో ఇక్కడ ప్రతి మారు ఫిల్టరేట్ అంటుంది. సో ఎప్పుడు ఫిల్టర్ చేస్తాము, ప్రెసిపిటేట్ ఫామ్ అయితేనే మనం ఫిల్టర్ చేసేది. సో ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఫస్ట్ గ్రూప్ నుండి ప్రెసిపిటేటే ఫామ్ కాలేదు. సో కాబట్టి అదే టెస్ట్ ట్యూబ్ను నువ్వు ఫిల్టర్ చేయకుండానే అదే టెస్ట్ ట్యూబ్ అంటే ఫస్ట్ గ్రూప్లో HCl వేసి యూజ్ చేసిన టెస్ట్ ట్యూబ్నే ఫోర్త్ గ్రూప్ కూడా యూజ్ చేస్తాం. సో H2S గ్యాస్ను పాస్ ఆన్ చేసి, సో H2S గ్యాస్ ఈజ్ పాస్డ్ and filtered. So here also if you get a precipitate, it indicates the presence of fourth group cations. If there is no precipitate formation, then fourth group cations are absent. సో నీకు అవక్షేపమే ఏర్పడలేదు అంటే ఫోర్త్ గ్రూప్ క్యాటయానులు లేవు. నెక్స్ట్ ప్రెసిపిటేట్ ఫామ్ కాలేదు, ఫోర్త్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ absent. సో గో ఫర్ ఫిఫ్త్ గ్రూప్కు పోవడం. Filtrate is boiled off to expel H2S gas. సో సేమ్ థర్డ్ గ్రూప్కి ఎట్లా చేసినామో ఫిఫ్త్ గ్రూప్కి కూడా. సో H2S గ్యాస్ పోయేంత వరకు బాగా బాయిల్ చేసి H2S స్మెల్ అంతా రిమూవ్ అయిపోవాలి. సో H2S స్మెల్ ఎవాల్వ్ కాకూడదు. సో అంతవరకు నువ్వు బాగా బాయిల్ ఆఫ్ చేసి టు దిస్ అమ్మోనియం కార్బోనేట్ సొల్యూషన్ అండ్ ఎక్సెస్ ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఆర్ యాడెడ్. సో ఫిఫ్త్ గ్రూప్ రియేజెంట్ H2S ఎవాల్వ్ చేసిన తర్వాత అమ్మోనియం కార్బోనేట్ సొల్యూషన్ మళ్ళీ కొంత అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఎక్సెస్ యాడ్ చేస్తాం. అమ్మోనియం కార్బోనేట్ సొల్యూషన్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఎక్సెస్ ఈజ్ యాడెడ్. ఇన్ కేస్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతే it shows the presence of fifth group cations. It indicates the presence of fifth group. In case నీకు ఇది ఫిఫ్త్ గ్రూప్ కూడా ఫామ్ కాలేదు అంటే ఫిఫ్త్ గ్రూప్లో కూడా నీకు ప్రెసిపిటేట్ ఫామ్ కాలేదు. సో నో ప్రెసిపిటేట్, ఫిఫ్త్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ absent. ఇంకా నెక్స్ట్ ఏం మిగిలిపోతుంది లాస్ట్లో, సిక్స్త్ గ్రూప్. సో ద ఫిల్ట్రేట్ ఈజ్ టెస్టెడ్ ఫర్ సిక్స్త్ గ్రూప్ క్యాటయాన్స్ సపరేట్లీ. సో అప్ టు ఫిఫ్త్ గ్రూప్ వరకు రియేజెంట్స్ వేసుకుంటూ పోయినావు, నీకు ప్రెసిపిటేటే ఫామ్ కాలేదు. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలా, గో ఫర్ సిక్స్త్ గ్రూప్కు వెళ్ళాలి. సో సిక్స్త్ గ్రూపు ఇట్ ఈస్ టెస్టెడ్ సపరేట్లీ. సో సిక్స్త్ గ్రూప్ రియేజెంట్స్ సపరేట్గా మనం యాడ్ చేస్తాము. సో సిక్స్త్ గ్రూప్ ఉంటే సిక్స్త్ గ్రూప్లో సపరేట్గా ఇండివిజువల్గా మనము సిక్స్త్ గ్రూప్ క్యాటయాన్స్కు టెస్టులు చేసుకుంటాం. సో ఇది గ్రూప్ సపరేషన్ టేబుల్. అంటే ఏం చేస్తున్నాము, ఫస్ట్ గ్రూప్ నుండి కంటిన్యూయస్గా సాల్ట్ సొల్యూషన్ను సాల్ట్ సొల్యూషన్ ఫస్ట్ నువ్వు తీసుకున్న టెస్ట్ ట్యూబ్ సాల్ట్ సొల్యూషన్ యూజ్ చేసిన టెస్ట్ ట్యూబ్ని ఫస్ట్ గ్రూప్ నుండి ఫిఫ్త్ గ్రూప్ వరకు కంటిన్యూ చేస్తున్నాం. ఎట్లా, వరుసగా గ్రూప్ రియేజెంట్స్ను యాడ్ చేస్తూ ఫస్ట్ గ్రూప్ నుండి నేరుగా గ్రూప్ రియేజెంట్స్ను యాడ్ చేస్తూ టెస్టులు వరుసగా చేసుకుంటూ పోతాం.
సో ఫస్ట్ గ్రూప్ రాలేదు, సెకండ్ గ్రూప్ రాలేదు, థర్డ్ గ్రూప్ రాలేదు, ఫోర్త్ గ్రూప్ రాలేదు, ఫిఫ్త్ గ్రూప్ రాలేదు, సిక్స్త్ గ్రూప్. సో ఇట్లా నువ్వు కంటిన్యూ చేస్తావు. ఇన్ కేస్ నాకు ఫస్ట్ గ్రూప్లోనే ప్రిసిపిటేట్ ఫామ్ అయింది అంటే, సో టు ద సాల్ట్ సొల్యూషన్ డైల్యూట్ HCl ఈజ్ యాడెడ్ అండ్ ఫిల్టర్డ్. వైట్ ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్. It indicates the presence of first group cations, that is lead, mercury and silver. So appudu em rayala nuvu, white precipitate is formed, first group cations lead, silver, mercury are present. Inga immediate ga next second group nundi sixth group varaku em rastavu, second group no precipitate, second group cations are absent. No precipitate, third group cations are absent. No precipitate, fourth group cations are absent. No precipitate, fifth group cations are absent. Filtrate is tested for sixth group cations separately. No precipitate, sixth group cations are absent అని రాస్తాం. ఫస్ట్ గ్రూప్లో వచ్చి ఉంటే, ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో నాకు ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. దాన్ని ఏం చేస్తాను, ఇమ్మీడియట్గా ఫస్ట్ ఫిల్టర్ చేసుకుంటాను. సో మనకి ఇచ్చేది సింపుల్ సాల్ట్ కాబట్టి ఫస్ట్ సెమ్ముకు నీకు ఇంకా ఫిల్ట్రేట్తో అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు, సెకండ్ గ్రూప్ నుండి నువ్వు సిక్స్త్ గ్రూప్ వరకు నీకు క్యాటయాన్స్ లేవు, ఎందుకంటే నీకు ఇచ్చింది సింపుల్ సాల్ట్. అది కూడా ఫస్ట్ గ్రూప్లో ప్రిసిపిటేట్ వచ్చింది కాబట్టి ఇంకా ఫిల్ట్రేట్తో అవసరం లేదు. అంటే ఏం చేస్తాము, ఫనల్ యూజ్ చేసి ఫనల్లో ఫిల్టర్ పేపర్ను ఉంచుకొని ఒక టెస్ట్ ట్యూబ్ మీద దాన్ని ప్లేస్ చేసుకొని ఇది షేక్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటాం. ఫిల్టర్ పేపర్ మీద ఒక ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఫిల్టర్ పేపర్ మీద ఫామ్ అవుతుంది. ఆ ప్రిసిపిటేట్ను ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్కు యూజ్ చేస్తాం. ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్. ఇంకా కింద ఫిల్ట్రేట్ వచ్చి ఉంటుంది, గాలిత ద్రవము అంటాం. ఆ ఫిల్ట్రేట్ ఇంకా నీకు ఏమి క్యాటయాన్స్ వచ్చిండో కదా, ఉండేది ఒకటే క్యాటయాన్. సో కాబట్టి ఆ ఫిల్ట్రేట్ను నువ్వు చల్లేసుకోవచ్చు, ఇప్పటికి అవసరం లేదు. సో నెక్స్ట్ సెమ్లో నీకు మిక్చర్ ఆఫ్ సాల్ట్ ఇస్తాము, అప్పుడు ఆ ఫిల్ట్రేట్తో అవసరం ఉంటుంది. అర్థమైందా? సో ఫిల్ట్రేట్ ఇక్కడ అవసరం లేదు. డైరెక్ట్గా సాల్ట్ సొల్యూషన్కే ఫస్ట్ గ్రూప్ వేసినాం, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ ఇట్లా కంటిన్యూ చేస్తుంటాం. సో ఫస్ట్ గ్రూప్ ఫామ్ అయింది అనుకోండి ప్రస్తుతానికి. సో కాబట్టి ఇమ్మీడియట్గా ఏం చేయాలా, ఆ ప్రిసిపిటేట్ను ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్కు స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్. ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్. సో సపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్. ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్ ఎట్లా చేస్తున్నాము, నీకు ఏం ప్రిసిపిటేట్ ఫామ్ అయింది, ఫస్ట్ గ్రూప్ ప్రిసిపిటేట్ దట్ ఈజ్ వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయింది, తెలుపు అవక్షేపం ఏర్పడింది. ఆ ఫామ్ అయిన వైట్ ప్రిసిపిటేట్ను ద ఫస్ట్ గ్రూప్ ప్రిసిపిటేట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ఏ టెస్ట్ ట్యూబ్. ఆ ప్రిసిపిటేట్ ఫిల్టర్ పేపర్ మీద ఉంటుంది, దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లోకి వేసుకొని, లేదా ఆ టెస్ట్ ట్యూబ్ ఫిల్టర్ పేపర్ మీదనే కొద్దిగా వాటర్ వేసేసినాం అనుకోండి, ఆ ప్రిసిపిటేట్ అంతా డిజాల్వ్ అయిపోయి కిందికి వచ్చేస్తుంది. లేదా ఆ ఫిల్టర్ పేపర్లో ఉండే ప్రిసిపిటేట్ను టెస్ట్ ట్యూబ్లోకి వేసేసుకొని దానికి వాటర్ వేసినా సరే. బట్ అక్కడ ప్రిసిపిటేట్ లాస్ కాకుండా ఉండాలంటే ఆ ఫనల్ ఉన్న ఫనల్ మీద ఫిల్టర్ పేపర్ ఉంది కదా, సో దాని మీద ప్రిసిపిటేట్ ఉంది. సో ఫస్ట్ గ్రూప్ ప్రిసిపిటేట్, దానికే కొద్దిగా టెస్ట్ ట్యూబ్ ఫనల్ చుట్టూరా వాటర్ వేసేస్తే ఆ ప్రిసిపిటేట్ డిజాల్వ్ అయి నీ టెస్ట్ ట్యూబ్లోకి వచ్చేస్తుంది. సో ఫస్ట్లో ఏం చేసినాము, టు ద సాల్ట్ సొల్యూషన్ డైల్యూట్ HCl ఈజ్ యాడెడ్ అండ్ ఫిల్టర్డ్. ఏమొచ్చింది, వైట్ ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్, ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ ప్రెజెంట్ అన్నావు. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలా, ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్ చేయాలా. ఆ ప్రిసిపిటేట్కు ఎక్కడుంది ప్రిసిపిటేటు, ఫిల్టర్ పేపర్ మీద ఉంది. ఫిల్టర్ పేపర్ మీద ఉన్న ప్రిసిపిటేట్కు వాటర్ చుట్టూరా వేసేస్తే ఫనల్ చుట్టూరా ఆ ప్రిసిపిటేట్ వాటర్లో డిజాల్వ్ అయ్యి ఇంకొక టెస్ట్ ట్యూబ్లోకి వచ్చేస్తుంది. ఆ డిజాల్వ్ అయ్యి వాటర్లో డిజాల్వ్ అయ్యి వచ్చి ఉంటుంది కదా, దాన్ని హీట్ చేస్తాం. సో దట్ అబౌట్ 5 ml ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ అండ్ హీటెడ్. సో నీకు ప్రిసిపిటేట్ ఫామ్ కాలేదు, నువ్వు వాటర్ వేసి సో నీ ప్రిసిపిటేట్ అంతా డిజాల్వ్ అయిపోయింది వాటర్లో, మరీ నీకు ప్రిసిపిటేట్ ఫామ్ కాలేదు.
అప్పుడు ఇమ్మీడియట్గా ఏం రాయాలా, నో ప్రెసిపిటేట్ సిల్వర్ అండ్ మెర్క్యూరస్ మెర్క్యూరీ ఆర్ యాబ్సెంట్. సిల్వర్ అండ్ మెర్క్యూరస్ మెర్క్యూరీ ఆర్ యాబ్సెంట్. నెక్స్ట్, filtrate is divided into 2 parts. బాయిల్ చేసినావు లేదా హీట్ చేసినావు, నీకు ఏం ప్రిసిపిటేటే రాలేదు, వచ్చి ఉండింటే, ఇన్ కేసు ప్రిసిపిటేట్ వచ్చి ఉండింటే నీవు సిల్వర్కు మెర్క్యూరస్ మెర్క్యూరీకి టెస్ట్ చేసేవి. సో అసలు నీకు ప్రిసిపిటేటే ఫామ్ కాలేదు. సో ప్రిసిపిటేటే ఫామ్ కాలేదు కాబట్టి ఇంకా నువ్వు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిసిపిటేటే ఫామ్ కాలేదు కాబట్టి ఏం రాయాలా, సిల్వరు మెర్క్యూరస్ మెర్క్యూరీ ఆర్ యాబ్సెంట్. నెక్స్ట్, ద ఫిల్ట్రేట్ అంటే నువ్వు వాటర్ వేసి హీట్ చేసినావు కదా, ఆ సొల్యూషన్ను 2 పార్ట్స్ చేసుకుంటావు. అంటే ఒక 2 టెస్ట్ ట్యూబులు తీసుకొని కొద్దిగా టెస్ట్ ట్యూబులోకి వేసేసుకుంటాం. వేసి 2 టెస్ట్ ట్యూబులు రెడీగా పెట్టుకున్నావు ఫిల్ట్రేట్. సో డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. టు ద ఫస్ట్ పార్ట్ అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో కొంత ఉంది నీ ఫిల్ట్రేట్, దానికి టు ద ఫస్ట్ పార్ట్ అస్టిక్ యాసిడ్ అండ్ పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ ఆర్ యాడెడ్. అస్టిక్ యాసిడ్ CH3COOH, అస్టిక్ ఆమ్లము పొటాషియం క్రోమేట్ K2CrO4. సో K2CrO4 అండ్ అస్టిక్ యాసిడ్ CH3COOH solution are added. Yellow precipitate is formed. First group cation lead is conformed. First కాబట్టి lead is present అని రాద్దాం. lead is present. So to the first part acetic acid and potassium chromate solution are added. Yellow precipitate is formed. పొటాషియం క్రోమేట్తో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ నాకు లెడ్ క్రోమేట్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఎల్లో కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయింది. నెక్స్ట్, మళ్ళీ ఇంకొక టెస్ట్ ట్యూబ్లో నువ్వు కొంత ఫిల్ట్రేట్ను సపరేట్ చేసి పెట్టినావు. దానికి టు ద సెకండ్ పార్ట్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్. potassium iodide solution is added. Ki solution, potassium iodide solution is added. సో ఇవి ల్యాబ్లో రియేజెంట్ బాటిల్స్లో సొల్యూషన్స్ చేసి ఉంటాయి, రెడీగా లేబుల్ వేసి ఉంటాం. పొటాషియం అయోడైడ్, పొటాషియం క్రోమేట్, అసిటిక్ యాసిడ్ అని లేబుల్స్ వేసి ఉంటాయి. సో నువ్వు చదువుకొని పొటాషియం అయోడైడ్ను మిక్స్ చేయాలి. టు ద సెకండ్ పార్ట్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్. yellow precipitate is formed. lead iodide form అవుతుంది. సో yellow precipitate ఫామ్ అయిన yellow precipitate-కు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ వేసి డైల్యూట్ చేసుకుంటాం. ద ప్రిసిపిటేట్ ఈజ్ డైల్యూటెడ్ విత్ వాటర్ వేసి డైల్యూట్ చేసుకుంటాం. డైల్యూటెడ్ విత్ వాటర్ అండ్ బాగా బాయిల్ చేస్తాం ఆ సొల్యూషన్. బాయిల్ చేస్తే నెక్స్ట్ అండ్ ఆన్ సడన్ కూలింగ్ అంటే బాగా బాయిల్ చేసిన తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్ను తెచ్చి ట్యాప్ వాటర్ కింద పెట్టేసి, జస్ట్ టెస్ట్ ట్యూబ్ని ఇట్లా పెట్టి ట్యాప్ వాటర్ కింద పెట్టేస్తే ఆ ట్యాప్ నుండి రిలీజ్ అయ్యే వాటర్తో ఆ టెస్ట్ ట్యూబ్ సడన్ కూలింగ్ జరుగుతుంది. జరిగి ఇఫ్ యూ గెట్ గోల్డెన్ స్పాంగిల్స్, సో పసుపు వర్ణంలో మీకు స్పాంగిల్స్ ఫామ్ అవుతాయి. బంగారు తలుకులు అంటాం తెలుగులో, బంగారు తలుకులు. సో గోల్డెన్ స్పాంగిల్స్ ఫామ్ అయితే ఇట్ కన్ఫర్మ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ లెడ్. పొటాషియం అయోడైడ్తో గోల్డెన్ స్పాంగిల్స్, పొటాషియం క్రోమేట్తో జస్ట్ yellow ప్రిసిపిటేట్ అంతే. సో ఫస్ట్ ఏం చేసినావు, ఫస్ట్ గ్రూప్ రియేజెంట్ డైల్యూట్ HCl వేసినావు సాల్ట్ సొల్యూషన్కు డైల్యూట్ HCl వేస్తే ఇఫ్ యూ గెట్ వైట్ ప్రిసిపిటేట్, తెలుపు అవక్షేపం ఏర్పడితే ఇట్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్. సో ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ ఏవేవి ఉన్నాయి, లెడ్, సిల్వరు, మెర్క్యూరీ. ఈ మూడింటిలో ఒక క్యాటయాను నీకు అక్కడ ప్రజెంట్ అని చెప్తాం. 3 క్యాటయాన్స్లో ఏదో ఒకటి ప్రజెంట్.
సో కాబట్టి ఇమ్మీడియట్గా ఏం చేయాలి, నువ్వు ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తావు. ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్. సో నీ అబ్జర్వేషన్ నోట్స్లో ఈ ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్ టేబుల్ వేసుకోవాలి. సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్, సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ అని చెప్పి ఒకవైపు ప్రిసిపిటేట్ ఉంటుంది, ఒకవైపు ఫిల్ట్రేట్ ఉంటుంది. ప్రిసిపిటేటు 2 క్యాటయాన్స్ ఉన్నాయి ఫస్ట్ గ్రూప్లో, ఫిల్ట్రేట్కు ఒకటే క్యాటయాన్ ఉంది. ప్రిసిపిటేట్కు మెర్క్యూరీ సిల్వర్ టెస్ట్లు చేస్తాం. మెర్క్యూరీ సిల్వర్ టెస్ట్. అసలు ఆ ఫామ్ అయిన వైట్ ప్రిసిపిటేట్తో ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం. సో ఏమన్నాడు, ఫస్ట్ గ్రూపులో ఫామ్ అయిన వైట్ ప్రిసిపిటేట్కు వాటర్ను యాడ్ చేసి హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు నీకు ప్రిసిపిటేటే ఫామ్ కాదు కాబట్టి ఏం రాయాలా, సో ఇదంతా రాయనవసరంలా. ఇదంతా ప్రిసిపిటేటు, ఫిల్ట్రేటు, ఇట్ మే కంటైన్ మెర్క్యూరీ, ఇట్ మే కంటైన్ సిల్వర్, ఇదంతా రాయకుండా నేరుగా ఇది ఒకటి రాసేయండి. నో ప్రిసిపిటేట్ సిల్వర్ మెర్క్యూరీ ఆర్ ఆబ్సెంట్. సో ప్రిసిపిటేట్ ఈజ్ నాట్ ఫార్మ్డ్. పైన ఉండేది కూడా నువ్వు రాయనవసరంలా, ఆ పైన ఉండేది రాయనవసరంలా, కింద ఉన్న 2 లైన్స్ వేసి రాయనవసరంలా. డైరెక్ట్గా ప్రిసిపిటేట్ ఇట్ మే కంటైన్ సిల్వరు టు దిస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇదంతా రాసినాం. అవసరం లేదు డిగ్రీ లెవెల్లో. సో పీజీ లెవెల్లో అక్కడ చేసుకుందరు. సో ఇక్కడ మాత్రం నేరుగా నో ప్రిసిపిటేట్, ఆ ప్రిసిపిటేట్ దగ్గర నువ్వేం రాస్తావు, నో ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్ సిల్వర్ మెర్క్యూరీ ఆర్ యాబ్సెంట్. నో ప్రిసిపిటేట్ సిల్వర్ అండ్ మెర్క్యూరీ ఆర్ యాబ్సెంట్. సో నెక్స్ట్ ఫిల్ట్రేట్. ఇటువైపు ఫిల్ట్రేట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. సో ఫిల్ట్రేట్ను 2 పార్ట్స్ చేసుకున్నాం అంటే 2 టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుంటాం. టు ద ఫస్ట్ పార్ట్ అస్టిక్ యాసిడ్ అండ్ పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ ఆర్ యాడెడ్, ఎల్లో ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్. సో 1వ భాగానికి సజల అస్టిక్ ఆమ్లము పొటాషియం క్రోమేట్ ద్రావణాన్ని కలిపితిని. 1వ భాగానికి అస్టిక్ ఆమ్లము పొటాషియం క్రోమేట్ ద్రావణాన్ని కలిపితిని. పసుపు పచ్చని అవక్షేపం ఏర్పడినది. సో గాలిత ద్రవమును 2 భాగాలు చేసి తిని. 1వ భాగానికి అసిటిక్ ఆమ్లము పొటాషియం క్రోమేట్ ద్రావణాన్ని కలిపి తిని. పసుపు పచ్చని అవక్షేపం ఏర్పడినది. ఎల్లో ప్రెసిపిటేట్ ఫామ్. నెక్స్ట్ టు ద సెకండ్ పార్ట్, 2వ భాగానికి టు ద సెకండ్ పార్ట్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్. పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని కలిపి తిని. 2వ భాగానికి రెండవ భాగం ఏది, గాలిత ద్రవమే, పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని కలిపి తిని. పసుపు పచ్చని అవక్షేపము ఏర్పడింది. ఎల్లో ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్. ఇట్ ఈజ్ డైల్యూటెడ్ విత్ వాటర్. సో నీటితో విలీనము చేసి బాయిల్డ్ అండ్ ఆన్ సడన్ కూలింగ్. నీటితో విలీనము చేసి బాగుగా మరిగించి వెంటనే చల్లబరిచితిని. గోల్డెన్ స్పాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్. బంగారు తలుపులు ఏర్పడినవి. లెడ్ నిర్ధారణ అయినది. ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్ లెడ్ ఈజ్ కన్ఫార్మ్డ్. ఇట్లా ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్ చేస్తాం. సో ఫస్ట్ గ్రూప్లో లెడ్ ఒకటే మనకు డిగ్రీ లెవెల్లో సిలబస్లో ఉండేది. సో కాబట్టి నేరుగా మనము అవి లేవు అని రాసి ఇది రాసేస్తాం. సో కాబట్టి ఫస్ట్ ఏం రాయాలా, మొదటి గ్రూపు విభజన పట్టిక. హెడ్డింగ్ మొదటి గ్రూపు విభజన పట్టిక, తెలుగు మీడియం. మొదటి గ్రూపు విభజన పట్టిక అని పెట్టి మొదటి గ్రూపు క్యాటయానుల విభజన పట్టిక అని రాస్తారు. కింద ఏం రాస్తాము, మొదటి గ్రూపు నందు ఏర్పడిన అవక్షేపానికి నీటిని కలిపి వేడి చేసి తిని. మొదటి గ్రూపు అవక్షేపానికి నీటిని కలిపి వేడి చేసి తిని. కింద అవక్షేపం ఏర్పడలేదు, సిల్వరు మెర్క్యూరీలు లేవు. అవక్షేపం ఏర్పడలేదు, సిల్వరు మెర్క్యూరీలు లేవు. నెక్స్ట్ ఇటువైపు గాలిత ద్రవమును 2 భాగాలు చేసి తిని
ఒకటవ భాగానికి పొటాషియం క్రోమేట్ అసిటిక్ ఆమ్లంను కలిపి తిని పసుపు పచ్చని అవక్షేపం ఏర్పడినది. రెండవ భాగానికి పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని కలిపి తిని పసుపు పచ్చని అవక్షేపం ఏర్పడినది. దీనిని నీటితో విలీనము చేసి పొటాషియం విలీనము చేసి బాగుగా మరిగించి చల్లని నీటిలో లేదా నీటితో వెనువెంటనే చల్లబరిచి తిని బంగారు తలుపులు ఏర్పడినవి, లెడ్ నిర్ధారణ అయినది. సో ఇది ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్ అనాలిసిస్. సో ఫస్ట్ గ్రూప్లో మనకు క్యాటయాన్ లెడ్ ఇస్తున్నారు సిలబస్లో, కాబట్టి లెడ్కు రిలేటెడ్ టెస్టులు ఇవి. సో ఇంతవరకు చేయాలి. ఇంకా రిమైనింగ్ సెకండ్ గ్రూప్ నుండి ఏం రాస్తుంటారు, సెకండ్ గ్రూప్ నుండి సిక్స్త్ గ్రూప్ వరకు చేసినామన్నట్టు రాయాలి. కాబట్టి సెకండ్ గ్రూప్ రియేజెంట్ ఫిల్ట్రేట్, HTS gas is passed, no precipitate, second group cations are absent. To the filtrate, HTS is boiled off to expel HTS gas and ammonium chloride solid, ammonium hydroxide solution are added and filtered. No precipitate, third group cations are absent. Mala fourth group. To the filtrate, H2S gas is passed and filtered. Fourth group cations, no precipitate, fourth group cations are absent. Mala fifth group. Filtrate is boiled off to expel HTS gas. To this, ammonium carbonate solution and excess of ammonium hydroxide solution are added. No precipitate, fifth group cations are absent. So next, sixth group cations are tested separately. No precipitate, sixth group cations are absent. ఇతను చేసినట్టుగా అప్ టు సిక్స్త్ గ్రూప్ వరకు రాస్తాం. సో రెండవ గ్రూప్లో గాళిత ద్రవమునకు HTSను పంపితిని అవక్షేపం ఏర్పడలేదు, రెండవ గ్రూపు క్యాటయానులు లేవు. నెక్స్ట్ మూడవ గ్రూపుకు H2S వాయువును బాగుగా మరిగించి గాళిత ద్రవమును బాగుగా మరిగించి H2S వాయువును తొలగించి అమ్మోనియం క్లోరైడ్, ఘన అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిపి వడపోసి తిని అవక్షేపం ఏర్పడలేదు, మూడవ గ్రూపు క్యాటయానులు లేవు. నెక్స్ట్ నాలుగవ గ్రూపు గాళిత ద్రవమును బాగుగా మరిగించి HTS గ్యాస్ను, నాలుగవ గ్రూపు కదా, నాలుగవ గ్రూపుకు గాళిత ద్రవమునకు HTS వాయువును పంపి తిని అవక్షేపం ఏర్పడలేదు, నాలుగవ గ్రూపు క్యాటయానులు లేవు. నెక్స్ట్ ఐదవ గ్రూపు గాళిత ద్రవమును మరిగించి H2Sను తొలగించి అమ్మోనియం కార్బొనేట్ సొల్యూషను అధిక మోతాదులో అమ్మోనియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిపి తిని అవక్షేపం ఏర్పడలేదు, ఐదవ గ్రూపు క్యాటయానులు లేవు. నెక్స్ట్ ఆరవ గ్రూపు క్యాటయానుల కొరకు గాళిత ద్రవమును విడిగా పరీక్షలు జరిపి తిని అవక్షేపం ఏర్పడలేదు, ఆరవ గ్రూపు క్యాటయానులు లేవు. సో ఇట్లా మనము ఫస్ట్ గ్రూప్ అనాలిసిస్ చేస్తాము, సెకండ్ గ్రూప్ నుండి సిక్స్త్ గ్రూప్ వరకు చేసినాము, రాలేదు అన్నట్టుగా రాయాలి. సో నీకు ఇన్ కేసు సాల్ట్ ఫస్ట్ గ్రూప్లో ఉంటే లెడ్ కన్ఫామ్ అయిపోయింది, కాబట్టి నీ క్యాటయాన్ రిపోర్టులో లెడ్ అని మెన్షన్ చేస్తావు, Pb2+. అట్లా కాకుండా సెకండ్ గ్రూప్లో నీకు ప్రిసిపిటేట్ ఫామ్ అయితే, సెకండ్ గ్రూప్లో ఇన్ కేస్ నీకు ప్రిసిపిటేట్ ఫామ్ అయితే సెకండ్ గ్రూపులో మనకు సిలబస్లో ఉండేది కాపర్. సెకండ్ గ్రూప్లో మనకు సిలబస్లో ఉండేది కాపర్. సో ఎట్లా వస్తుంది సెకండ్ గ్రూపు? ఫస్ట్ గ్రూప్కి ఏం వేసినావు? రియేజెంట్ డైల్యూట్ HCl వేసినావు. టు ద సాల్ట్ సొల్యూషన్ ఫస్ట్ గ్రూప్ రియేజెంట్ డైల్యూట్ HCl ఈజ్ యాడెడ్ అండ్ ఫిల్టర్డ్. నో ప్రిసిపిటేట్, ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ యాబ్సెంట్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్కి వచ్చేసరికి ఏం చేస్తావు? టు ద ఫిల్ట్రేట్ HTS gas is passed and filtered. To the filtrate HTS is passed and filtered. Black precipitate is formed. Black precipitate is formed. Black precipitate is formed. Black precipitate is formed. Copper or black precipitate is formed, copper is present.
లేదా ఉత్త ప్రెసిపిటేట్ అయితే ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్ ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్ సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ ప్రజెంట్ అని రాస్తాం. ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్ సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ ప్రజెంట్. సో ఇప్పుడు సెకండ్ గ్రూప్ అనాలిసిస్ చేయాలి. సెకండ్ గ్రూప్ అనాలిసిస్ సపరేషన్ ఆఫ్ క్యాటయాన్స్. సో సెకండ్ గ్రూపు లాస్ట్లో వేసుకుంటే మేలు. సో ప్రొసీజరు సో సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్. సో మెర్క్యూరీ, లెడ్, కాపర్, బిస్మత్, క్యాడ్మియం, ఇన్ని క్యాటయాన్స్ ఉన్నాయి. మనము సెకండ్ గ్రూప్లో ఇచ్చేది కాపర్. సో నేరుగా కాపర్ టెస్ట్లే మనం చేయాలంటే కాని పని. సో ఫస్ట్ అవన్నీ లేవు అని చెప్పుకోవాలి. సో సెకండ్ గ్రూప్లో ఇవన్నీ లేవు, కాపరు మాత్రమే ఉంది అని చెప్పాలంటే ఫస్ట్ అవి లేవు అని ఎట్లా చెప్తాము? సో సెకండ్ గ్రూప్లో నీకు ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ద అబ్టైన్డ్ ప్రెసిపిటేట్ ఇనీషియలీ ఏం చేస్తాము అంటే మిక్స్డ్ విత్ సో సోడియం హైడ్రాక్సైడ్ని వేస్తున్నాము ఆ ప్రెసిపిటేట్. టు ద సెకండ్ గ్రూప్ ప్రెసిపిటేట్ sodium hydroxide solution is added, heated and filtered. So NaOH solution యాడ్ చేసి హీట్ చేసిన నీకు ప్రెసిపిటేట్ ఫామ్ కాలేదు. నో ప్రెసిపిటేట్, మెర్క్యూరీ, లెడ్ ఆర్ యాబ్సెంట్. మెర్క్యూరీ, లెడ్ ఆర్ యాబ్సెంట్. ఇంకా ఫిల్ట్రేటు నో ప్రెసిపిటేట్, దట్ ఈజ్ నో బ్లాక్ ప్రెసిపిటేట్, మెర్క్యూరీ ఈజ్ యాబ్సెంట్. ఇనీషియల్గా సెకండ్ గ్రూపుకు రావడానికి నువ్వేం చేసినావు? ఫిల్ట్రేట్కు హెచ్టిఎస్ గ్యాస్ను పాస్ ఆన్ చేసినావు. పాస్ ఆన్ చేసింటే నీకు ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఏ గ్రూప్ క్యాటయాన్స్ అవి? సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్. సో సెకండ్ గ్రూప్ అనాలిసిస్ చేయాలంటే ఆ ప్రెసిపిటేట్ ఎక్కడుంది? ఫిల్టర్ పేపర్ మీద ఉంది. ఫిల్టర్ పేపర్ మీద ఉన్న ప్రెసిపిటేట్కు సోడియం హైడ్రాక్సైడ్ వేసేస్తున్నాం, NaOH సొల్యూషన్. NaOH సొల్యూషన్ వేసి హీట్ చేస్తున్నాం. చేస్తే ప్రెసిపిటేట్ ఫామ్ కాలేదు. సో నో ప్రెసిపిటేట్, మెర్క్యూరీ ఈజ్ యాబ్సెంట్. అంతే, నో ప్రెసిపిటేట్, మెర్క్యూరీ ఈజ్ యాబ్సెంట్. ద ఫిల్ట్రేట్, టు ద ఫిల్ట్రేట్ dilute sulfuric acid is added and filtered. Dilute sulfuric acid is added and filtered. No precipitate, lead is absent. No precipitate, lead is absent. Next, the filtrate, to the filtrate మరి బేసిక్ మీడియం లేక్ తెస్తున్నాం, అమ్మోనియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ NaOH వేసినాం, హీట్ చేసింటే ప్రెసిపిటేట్ ఫామ్ కాలేదు, మెర్క్యూరీ యాబ్సెంట్ అయింది. మళ్ళీ ఉన్న ఫిల్ట్రేట్కు H2SO4 యాడ్ చేసినావు, నో ప్రెసిపిటేట్, లెడ్ ఈజ్ యాబ్సెంట్. మరి అమ్మోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ మిక్స్ చేస్తున్నాం. అమ్మోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వేసినప్పుడు నో ప్రెసిపిటేట్, బిస్మత్ ఈజ్ యాబ్సెంట్. నో వైట్ ప్రెసిపిటేట్, బిస్మత్ ఈజ్ యాబ్సెంట్. ఆ ఫిల్ట్రేట్గా ఉంటుంది. దట్ ఫిల్ట్రేట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఎప్పుడు అమ్మోనియం హైడ్రాక్సైడ్ వేసినప్పుడు నీకు ప్రెసిపిటేట్ ఫామ్ కాలేదు, సో బిస్మత్ ఈజ్ యాబ్సెంట్. నెక్స్ట్ ఆ ఫిల్ట్రేట్ను 2 parts చేసుకొని టు ద ఫస్ట్ పార్ట్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఆర్ యాడెడ్, వైట్ టర్బిడిటీ. సో బిస్మతే యాబ్సెంట్ కాబట్టి అక్కడ ఇంకా మీరు నో ప్రెసిపిటేట్, బిస్మత్ ఈజ్ యాబ్సెంట్ అంతే. ఇంకా అక్కడ మళ్ళీ ఫర్దర్ టెస్ట్లు ఏం చేయనవసరం లేదు. నెక్స్ట్, ద ఫిల్ట్రేట్ ఇఫ్ ఇట్ ఈజ్ బ్లూ కలర్, కాపర్. ఇఫ్ ఇట్ ఈజ్ కలర్లెస్, క్యాడ్మియం. కాబట్టి ఫస్ట్ ఫిల్ట్రేట్ను 2 parts చేసుకుంటాం. టు ద ఫస్ట్ పార్ట్ అస్టిక్ యాసిడ్, పొటాషియం ఫెర్రోసైనైడ్.
acetic acid and potassium ferrocyanide solution is added, chocolate brown colored precipitate is formed, copper is present. సో అక్కడ కాపర్ Cu2+ అమ్మ, అది మైనస్ లాగా రాసినారు వాళ్ళు, Cu2+. టు ద ఫస్ట్ పార్ట్ అసిటిక్ యాసిడ్ అండ్ పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్. సో అసిటిక్ యాసిడ్ అండ్ పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్, chocolate colored brown precipitate is formed, copper is present. To the second part, dilute HCl is added, dilute HCl and H2S gas is passed. Cadmium is అంటే yellow precipitate in case form అవుతే cadmium. సో ఈ టెస్ట్ చేయాలంటే సెకండ్ గ్రూప్ అనాలిసిస్. సో మనకు ఫస్ట్లోనే కలర్డ్ సాల్ట్, బ్లూ కలర్డ్ సాల్ట్ ఉండి ఫ్లేమ్ టెస్ట్లో, అదే యాక్షన్ ఆఫ్ హీట్లో టెస్ట్ ట్యూబ్లో ఉన్న, డ్రై టెస్ట్ ట్యూబ్లో ఉన్న సాల్ట్ను హీట్ చేసినప్పుడు బ్లూ కలర్ వైట్కు టర్న్ అయి, ఫ్లేమ్ టెస్టు నీకు ఫ్లేమ్ టెస్ట్లో ఫ్లేము బ్లూ కలర్డ్ ఫ్లేమ్ వస్తే అక్కడనే నీకు ప్రిలిమినరీ టెస్ట్లలోనే కాపర్ అని తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా నువ్వు సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని డైల్యూట్ HCl వేసినావు, నో ప్రెసిపిటేట్, దానికి H2S గ్యాస్ను పాస్ ఆన్ చేస్తే ఇఫ్ యూ గెట్ ప్రెసిపిటేట్, ఇంకా నో డౌట్ అది సెకండ్ గ్రూపు కాపరే ఇస్తాం కాబట్టి కాపర్. సో కాబట్టి కాపర్ టెస్ట్లు చేసుకోవాలంటే సో ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి, సిస్టమేటిక్ ప్రొసీజర్ అన్నమాట. సో ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్, నో ప్రెసిపిటేట్, mercury is absent. Next, dilute sulfuric acid, no precipitate, lead is absent. Next, ammonium solution, no precipitate, bismuth is absent. Next, the filtrate is divided into two parts. So to the first part, acetic acid, potassium ferrocyanide, solution is added, acetic acid and potassium ferrocyanide solution is added, brown colored precipitate is formed, copper is conformed. To the second part, few drops of dilute HCl and H2S gas is passed. No yellow precipitate, cadmium is absent. అంటే సెకండ్ గ్రూప్ ఇన్ కేస్ ఇస్తే ఇది చాలా ఈజీ. సెకండ్ గ్రూప్ ఇస్తే ఎందుకంటే మనకు ప్రిలిమినరీ టెస్ట్లలోనే కలర్ను బట్టి, యాక్షన్ ఆఫ్ హీట్ టెస్ట్ను బట్టి, ఫ్లేమ్ టెస్ట్ను బట్టి కాపర్ అని చెప్పేస్తాం. సో కాబట్టి ఇమ్మీడియట్గా HClతో ప్రెసిపిటేట్ రాదు, ఇమీడియట్గా H2S గ్యాస్ను పాస్ ఆన్ చేస్తే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఆ ప్రెసిపిటేట్కు NaOH సొల్యూషన్ వేసి, నెక్స్ట్ NaOH సొల్యూషన్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వేస్తే సో నో ప్రెసిపిటేట్ మెర్క్యూరీ. నెక్స్ట్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్, నో ప్రెసిపిటేట్ లెడ్. నెక్స్ట్ అమోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తే నో ప్రెసిపిటేట్ బిస్మత్ ఈజ్ యాబ్సెంట్. అండ్ acetic acid and potassium ferrocyanide యాడ్ చేస్తే ఇఫ్ యూ గెట్, సో అక్కడ అసిటిక్ యాసిడ్ అండ్ పొటాషియం ఫెర్రోసైనైడ్తో బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే ఇట్ కన్ఫర్మ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాపర్. ఇంకా సెకండ్ పార్ట్కు డైల్యూట్ అది చేయకపోయినా రాయాలి. డైల్యూట్ HCl అండ్ H2S gas is passed, yellow precipitate is not formed, cadmium CD2+ is absent. సో ఇట్లా సెకండ్ గ్రూప్ అనాలిసిస్ చేస్తాం. ఇన్ కేస్ నాకు సెకండ్ గ్రూప్ రాలేదు అంటే H2S గ్యాస్ని పాస్ ఆన్ చేస్తుంటే నాకు ప్రెసిపిటేట్ ఫామ్ కాలేదు, సో ఏం రాస్తావు? నో ప్రెసిపిటేట్, సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ యాబ్సెంట్. సో గో ఫర్ థర్డ్ గ్రూప్. ఇంకా సెకండ్ గ్రూప్లో ప్రెసిపిటేట్ ఫామ్ కాకపోతే థర్డ్ గ్రూప్ క్యాటయాన్కి వెళ్తాం. థర్డ్ గ్రూప్ ఎట్లా చేస్తావు? ద
హెచ్టిఎస్ గ్యాస్ను ఎక్స్పెల్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేయాలి. హెచ్టిఎస్ గ్యాస్ రిమూవ్ అయ్యేంత వరకు బాగా మరిగించి తర్వాత అమ్మోనియం హైడ్రాక్సైడ్, సాలిడ్ అమ్మోనియం క్లోరైడ్ యాడ్ చేస్తాం. సాలిడ్ అమ్మోనియం క్లోరైడ్ అండ్ అమ్మోనియం hydroxide solution is added. If you get white gelatinous precipitate, తెల్లని జిగటు వంటి అవక్షేపం, వైట్ జిలాటినస్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే థర్డ్ గ్రూప్ క్యాటయాన్ అల్యూమినియం, బ్రౌన్ కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే ఫెర్రస్ ఐరన్. సో బ్రౌన్ కలర్ ప్రిసిపిటేట్ అయితే ఫెర్రస్ ఐరన్, వైట్ జిలాటినస్ ప్రిసిపిటేట్ అయితే అల్యూమినియం. సో అది థర్డ్ గ్రూప్ అనాలిసిస్ టేబుల్లో అది అల్యూమినియమా ఫెర్రస్ ఐరన్ అనేది కన్ఫర్మ్ చేస్తాం. సో థర్డ్ గ్రూప్ అనాలిసిస్. సో థర్డ్ గ్రూప్ అనాలిసిస్కు గ్రూప్ అనాలిసిస్ టేబుల్ స్టార్ట్ చేస్తాం. సపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్. థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్. సో థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ ఏమేమి ఉన్నాయి? ఫెర్రస్ ఐరన్, అల్యూమినియం, నెక్స్ట్ క్రోమియం. సో ఈ త్రీలో ఒకటి మనం ఇచ్చి ఉంటాం సాల్ట్ క్యాటయాన్. సో అది ఏది అని మనం కన్ఫర్మ్ చేయాలి. ద ప్రిసిపిటేట్ ఒబ్టైన్డ్ ఇన్ థర్డ్ గ్రూప్ ఈజ్ ట్రీటెడ్ విత్ NaOH సొల్యూషన్. సో ఫిల్టర్ పేపర్ పైన ఉంటుంది ప్రిసిపిటేట్. ఆ ఫిల్టరేట్కు సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వేసి హీట్ చేస్తాం. సో NaOH సొల్యూషన్ వేసి హీట్ చేస్తాం. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ అండ్ హీటెడ్. ఇన్ కేసు ప్రిసిపిటేట్ ఫామ్ అయితే రెడిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ అంటే మళ్ళీ ఫిల్టర్ చేయాలి. సో ప్రిసిపిటేట్ ఫామ్ అయితే రెడిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్, ఐరన్ ఈజ్ ప్రజెంట్. రెడిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్. ఎప్పుడు నీకు ఫామ్ అయిన ప్రిసిపిటేట్ థర్డ్ గ్రూప్లో ఫామ్ అయిన ప్రిసిపిటేట్కు సోడియం హైడ్రాక్సైడ్ను వేసి హీట్ చేస్తే మరీ నీకు ప్రిసిపిటేట్ ఫామ్ అయితే ఫెర్రస్ ఐరన్ టెస్ట్లు చేస్తాం. ప్రిసిపిటేట్ ఫామ్ కాకపోతే అల్యూమినియం టెస్ట్లు చేస్తాం. సో నాకు ప్రిసిపిటేట్ ఫామ్ అయిందనుకో, రెడిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్, ఐరన్ ఈజ్ ప్రజెంట్. It is dissolved with dilute nitric acid and few drops of potassium ferrocyanide solution is added. So reddish brown precipitate form అయింది, అది ఐరన్ అయితే అది ఫస్ట్ ఐరన్ కన్ఫామ్ చేసుకొని నెక్స్ట్ అది ఐరన్ ఫెర్రిక్ అనేది కన్ఫామ్ చేయాలి. సో ఐరన్ అయితే ప్రజెంట్ అని నాకు ఎట్లా తెలిసింది? రెడిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్ మరీ ఫామ్ అయింది. సో కాబట్టి అది ఐరన్ అన్నాను. ఆ ఐరన్ కన్ఫర్మేషన్కు డైల్యూట్ నైట్రిక్ యాసిడ్, పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్. సో పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషను డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ వేసినప్పుడు ప్రూషన్ బ్లూ కలర్డ్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే దట్ కన్ఫర్మ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఐరన్. సో బై ద అడిషన్ ఆఫ్ dilute nitric acid and potassium ferrocyanide, Prussian blue colored precipitate is formed, iron is present. ఇప్పుడు ఆ ఐరను Fe+2 స్టేటా, Fe+3 స్టేటా. సో ఫర్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ +2. సో నీ ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్ నువ్వు ఫస్ట్లో చేసి పెట్టుకొని ఉంటావు. నేను చేసి టెస్ట్ ట్యూబ్ స్టాండ్కి అరేంజ్ చేసుకోండి అని చెప్పాను. అది కొంచెం తీసుకొని టు ద సాల్ట్ సొల్యూషన్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ పొటాషియం ఫెర్రిక్ సైనైడ్. సో పొటాషియం ఫెర్రీ సైనైడ్ యాడ్ చేస్తున్నాం. సో టు ద సాల్ట్ సొల్యూషన్ పొటాషియం ఫెర్రీ సైనైడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్, డార్క్ బ్లూ ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్, ఫెర్రస్ ఈజ్ కన్ఫర్మ్డ్. సో టు ద ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్ పొటాషియం ఫెర్రీ సైనైడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్, dark blue colored precipitate is formed, ferrous iron is confirmed. లేదు, to the original salt solution ammonium thiocyanate solution is added, a blood red colored solution is not formed, ferric is absent. So ferrous present అయితే ferric absent. సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో అల్యూమినియం కంటిన్యూ చేస్తాం.